కోటా రమేష్ డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోను 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఆ తర్వాత ప్రతి ఏడాది 1,00,000 ఉద్యోగాల చొప్పున భర్తీ చేస్తామని అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టింది. ప్రజాపాలన చెప్పింది. యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామని హైదరాబాద్ సరూర్ నగర్ కేంద్రంగా ప్రియాంక గాంధీ వచ్చి ప్రకటించింది. మేము గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మేము 2 లక్షల ఉద్యోగాలు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వచ్చి పోరాడుతూ ఉంటే హైదరాబాద్ లో అశోక్ నగర్ లో లైబ్రరీలలో దిల్సుఖ్ నగర్ లో ఎక్కడ పడితే అక్కడ నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉంది. అక్రమంగా అరెస్టులు చేస్తా ఉంది. వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి నిర్బంధానికి గురి చేసి ఇబ్బందులు గురి చేస్తా ఉంది. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాల హామీని మీరు ఎందుకు అమలు చేయటం లేదో ఈ రాష్ట్ర నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి. నిరుద్యోగుల పైన నిర్బంధాన్ని మోపి అక్రమ అరెస్టులు చేసి లైబ్రరీలలో రూమ్లలో పడి వాళ్ళని అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానాలు మానుకోకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత తగిన గుణపాఠం చెప్తారని, ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో వేలాది పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులకి నోటిఫికేషన్లు వేయండి. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నిటికీ ఒక సమగ్రమైన నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల పైన నిర్బంధం ప్రయోగిస్తాం, అరెస్టులు చేస్తాం, లాఠీ చార్జ్ చేస్తామంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్తారని చెప్పేసి డివైఎఫ్ఐ గా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల తరపున ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.